హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. డిఎస్సి 2024 టాప్ 20 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మోడల్ పేపర్ 2 అనేది మనము ఈరోజు చూద్దాం. మొదటి ప్రశ్న, 2024 సంవత్సరంలో G7 యొక్క 50వ సమావేశం ఎక్కడ జరిగింది? 2024 సంవత్సరంలో G7 యొక్క 50వ సమావేశం ఎక్కడ జరిగింది? ఏ ఫ్రాన్స్, బి ఇటలీ, సి రష్యా, డి జపాన్. 2024 సంవత్సరంలో G7 యొక్క 50వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే సరైన సమాధానం వచ్చేసి బి ఇటలీ దేశంలో జరిగింది. అలాగే 49వ సమావేశం ఏడ జరిగింది అని చూసినట్లయితే మనకు జపాన్ దేశంలో జరిగింది. రెండవ ప్రశ్న, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? ఏ జయవర్మ సిన్హా, బి సుమన్ కుమారి, సి నైనా సింగ్, డి నైమా ఖతున్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు అని చూసినట్లయితే సరైన సమాధానం వచ్చేసి డి నైమా ఖతున్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు అని మనం చూసినట్లయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతను ద్విజాతి సిద్ధాంతం అలాగే వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళా చైర్మన్ అన్నట్టు జయవర్మ సిన్హా. నెక్స్ట్ స్సుమన్ కుమారి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క తొలి స్నైపర్ ఎవరు అంటే స్సుమన్ కుమారి. నెక్స్ట్ నైనా సింగ్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క తొలి డీజీగా డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ నైనా సింగ్. ఇప్పుడు 4 ఆప్షన్స్ సరైన సమాధానాలు చూసారు కదండి. ఇలా ప్రతి ఆప్షన్కు సరైన వివరణ మీరు ఇట్లా తెలుసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్లో అయినా ఏ బిట్ వచ్చినా కూడా దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. జయవర్మ సిన్హా ఎవరు? తొలి మహిళ రైల్వే బోర్డు చైర్మన్. సుమన్ కుమారి బిఎస్ఎఫ్ యొక్క తొలి మహిళ స్నైపర్. నైనా సింగ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళ డైరెక్టర్ జనరల్. నైమా ఖతున్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క తొలి మహిళ వైస్ ఛాన్సలర్. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న, గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఏ మధ్యప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి అస్సాం, డి గుజరాత్. సరైన సమాధానం చూసినట్లయితే డి ఏంటిది? గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్. ఇటీవలి కాలంలో యునెస్కో జాబితాలో ఈ నృత్యాన్ని చేర్చడం జరిగింది. యునెస్కో UNESCO చేర్చడం జరిగింది. భారతదేశం నుంచి ఇటీవలి కాలంలో యునెస్కో జాబితాలో చేర్చిన నృత్యం ఏది అని అడిగినా కూడా ప్రశ్న ఏంది? గార్బా నృత్యం అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి నృత్యం, అస్సాం బిహు నృత్యం ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ ప్రశ్న 4వది, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 4వ ప్రశ్న ఏంటిది? అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫస్ట్ ఏ జూన్ 5, బి జూన్ 20, సి జూన్ 6, డి జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 నిర్వహించుకుంటారు. సరైన సమాధానం వచ్చేసింది ఇప్పుడు డి జూన్ 21. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. 2015 సంవత్సరంలో తొలిసారిగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. 2024 సంవత్సరంలో 10వ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ అంటే కాశ్మీర్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. లింగ సమానత్వ సూచి 2024 భారత్ ర్యాంక్ ఎంత? ఏ 128, బి 129, సి 130, డి 131. మొత్తం 146 దేశాలకు గాను భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉన్నదంటే 129 ర్యాంకులో ఉండడం జరిగింది. అంటే సరైన సమాధానం వచ్చేసి బి. 2006 సంవత్సరం నుంచి లింగ సమానత్వ సూచిని
WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఇందులో మొత్తం 4 అంశాల ఆధారంగా ప్రకటిస్తారు. ఇది 2023 గ్రూప్ 4లో వచ్చిన ప్రశ్న, అలాగే 2016లో జరిగిన గ్రూప్ 2లో కూడా దీనికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. భారతదేశంలో మొదటి అణుపరీక్షలు జరిపిన సంవత్సరం ఏది? భారతదేశంలో మొదటి అణుపరీక్షలు జరిపిన సంవత్సరం ఏది? ఏ 1973, బి 1974, సి 1975, డి 1976. భారతదేశంలో మొదటి అణుపరీక్షలు జరిపిన సంవత్సరం ఏది అంటే సరైన సమాధానం చూసినట్లయితే 1974 సంవత్సరంలో భారతదేశంలో మొదటి అణుపరీక్షలు జరిగాయి. సరైన సమాధానం బి 1974. నెక్స్ట్ 7వ ప్రశ్న, జిఎస్టి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? జిఎస్టి అంటే వస్తు సేవల పన్ను. ఏ జూన్ 1, 2017, బి జూలై 1, 2017, సి జూన్ 2, 2018, డి జూలై 1, 2018. జిఎస్టి వస్తు సేవల పన్ను ఏ సంవత్సరంలో అమలుకి వచ్చింది అంటే బి. సరైన సమాధానం ఏంటిది? బి 2017 జూలై 1న అమలుకి వచ్చింది. మొదటి రాష్ట్రం ఏంది గుర్తించింది, ఆమోదం తెలిపింది? అస్సాం రాష్ట్రం అనేది ఆమోదించడం జరిగింది. జిఎస్టికి సంబంధించిన విషయాలు చూసినట్లయితే ప్రతి నెలలో ఈ జిఎస్టి అనేది వార్తల్లో ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా జిఎస్టి గురించి తెలుసుకొని ఉండాలి. జిఎస్టి డే ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుతారు. అది ఏ సంవత్సరం నుంచి జరుపుతారంటే సరైన ఇప్పటి నుంచి 2018 నుంచి జరపడం జరుగుతుంది. జిఎస్టి డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? జూలై 1, 2018 నుంచి జరుపుకుంటున్నాం. నలంద 8వ ప్రశ్న, నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు? నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు? ఏ హర్షవర్ధనుడు, బి అశోకుడు, సి కుమారగుప్తుడు, డి సముద్రగుప్తుడు. నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు? చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్న కరెంట్ రిలేటెడ్ నుంచి పాస్ట్లో ఎలా అడుగుతాడో అనే ప్రశ్న ఆ కోణంలో ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. నలంద యూనివర్సిటీ అనేది ప్రస్తుతం వార్తలో ఉంది. మన నరేంద్ర మోడీ గారు జూన్ 19 తారీఖున నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు అనే ప్రశ్న రావచ్చు. అందుకోసమని ఇక్కడ ఈ ప్రశ్న అడగడం జరిగింది. నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు? సరైన సమాధానం చూసినట్లయితే మనం ఇక్కడ సి ఏంటిది? కుమారగుప్తుడు. నలంద యూనివర్సిటీ అనేది బౌద్ధ మతానికి సంబంధించిన యూనివర్సిటీ. ఇక్కడ అనేక మంది బౌద్ధ యాత్రికులు వచ్చి విద్యను అభ్యసించడం జరిగింది. నెక్స్ట్ 9వ ప్రశ్న, జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? 9వ ప్రశ్న ఏంది? జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఏ ఢిల్లీ, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి గాంధీనగర్. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది అంటే సి. సరైన సమాధానం ఏంటిది? సి హైదరాబాద్ లో ఉంది. 10వ ప్రశ్న, ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏ మార్చి 11, 2024, బి మార్చి 12, 2024, సి మార్చి 10, 2024, డి మార్చి 13, 2024. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే సరైన సమాధానం వచ్చేసి ఏ మార్చి 11, 2024. సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 11, 2024 యాదాద్రిలోని వ్యవసాయ మార్కెట్లో ప్రారంభించారు. దీనికోసం 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. 11వ ప్రశ్న, ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు? 11వ ప్రశ్న ఏంటి? ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు? ఏ సమీర్ షా, బి జ్ఞానేష్ కుమార్, సి పినాక్ చంద్రఘోష్, డి అజయ్ మాణిక్రావు కన్విల్కర్. ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు అంటే డి. సరైన సమాధానం ఏంది? డి అజయ్ మాణిక్రావు కన్విల్కర్. ఇక్కడ మిగతా ఆప్షన్ చూసుకున్నట్లయితే సమీర్ షా బీబీసీ చైర్మన్, జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్లో ఒక సభ్యుడు, పినాకి చంద్రఘోష్ ఫస్ట్ లోక్పాల్ చైర్మన్ ఎవరంటే పినాకి చంద్రఘోష్. కాళేశ్వరంపై 12వ ప్రశ్న, కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఏ పినాకి చంద్రఘోష్ కమిటీ, బి ఎల్ నరసింహారెడ్డి కమిటీ, సి ఏ రాజశేఖర్ రెడ్డి కమిటీ, డి అనురాగ్ అగర్వాల్ కమిటీ. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది అంటే సరైన సమాధానం వచ్చేసి ఏ పినాకి చంద్రఘోష్ కమిటీ. ఎల్ నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరిలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందని ఏర్పాటు చేసిన కమిటీ ఎల్ నరసింహారెడ్డి కమిటీ.
13వ ప్రశ్న. శ్రావణహల్లి బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి తమిళనాడు, డి గుజరాత్. శ్రావణహల్లి బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది అంటే సరైన సమాధానం వచ్చేసి బి తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ప్రస్తుతం బొగ్గు గనులు వేలానికి సంబంధించిన వార్తా ఇష్యూ రోజు పేపర్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణహల్లి అనేది మెయిన్ హెడ్డింగ్ లో ఉంది. అందుకే శ్రావణహల్లి బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది అనే ప్రశ్న అడగడం జరిగింది. బి తెలంగాణ. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు? గనుల శాఖ మంత్రి ఎవరు అనేది కామెంట్ చేయండి. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు? అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు? ఏ డోనీ గాబ్రియల్, బి ఒలెగ్ కొనెనెంకో, సి గోపి, డి ఎలన్ మాస్క్. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు అంటే బి ఒలెగ్ కొనెనెంకో. సరైన సమాధానం ఏంటి? ఒలెగ్ కొనెనెంకో. ఇతను రష్యా దేశానికి చెందిన వ్యక్తి. 15వ ప్రశ్న. 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించింది? 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించింది అంటే ఏ సురవరం ప్రతాపరెడ్డి, బి గుల్జార్, సి తల్లవజ్జల పతంజలి శాస్త్రి, డి అంపశయ్య నవీన్. 2023 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించిందంటే సరైన సమాధానం వచ్చేసి సి తల్లవజ్జల పతంజలి శాస్త్రి. ఇతనికి దేనికి వచ్చింది? రామేశ్వరం కాకులు అనే దానికి రావడం జరిగింది. 16వ ప్రశ్న. 2024 సంవత్సరానికి గాను భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు వచ్చాడు? ఏ ఈజిప్ట్, బి ఫ్రాన్స్, సి ఘనా, డి ఆస్ట్రేలియా. 2024 సంవత్సరానికి గాను భారతదేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు రావడం జరిగింది అంటే సరైన సమాధానం వచ్చేసి బి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు రావడం. అతని పేరు ఇమాన్యుయల్ మెక్రాన్. అదే 2023 సంవత్సరంలో ఈజిప్ట్ అధ్యక్షుడు రావడం జరిగింది. 17. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన ప్రశ్న. ఏ ఎన్వి రమణ, బి డివై చంద్రచూడ్, సి రంజన్ గొగోయ్, డి యుయు లలిత్, ఈ అరవింద్ బాబ్డే. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేది చూడాలి. ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. తండ్రి కొడుకులు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం జరుగుతుంది. తన తండ్రి కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సరైన వరుస క్రమం చూసుకున్నట్లయితే సి కామా ఈ కామా ఏ కామా డి కామా బి, రెండవది ఈ కామా ఏ కామా సి కామా డి కామా బి, మూడవది ఏ కామా ఈ కామా డి కామా సి కామా బి, నాలుగవది ఏ కామా డి కామా ఈ కామా సి కామా బి. ఇక్కడ చూడండి బి అనేది లాస్ట్కి ఉన్నది. అంటే ఇప్పుడు చూడండి బి అనేది లాస్ట్కి వస్తుంది అని అనిపోతుంది. అంటే ప్రస్తుతం మనకు ఇది ఒక్కటిది మాత్రమే తెలుసు, మిగతా అన్ని తెలియనప్పుడు చాలా కష్టం అవుతుంది అన్నట్టు. డివై చంద్రచూడ్ అనేది వ్యక్తి ఎవరు? 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. ఇతనికన్నా ముందు ఎవరు పనిచేశారు అని చూసుకున్నట్లయితే 49వ వ్యక్తి ఉదయ్ ఉమేష్ లలిత్ అనే వ్యక్తి పనిచేయడం జరిగింది. అతనికన్నా ముందు 48వ వ్యక్తి ఎన్వి రమణ. అతనికన్నా ముందు అరవింద్ బాబ్డే. అతనికన్నా ముందు 46వ వ్యక్తి రంజన్ గొగోయ్. ఇప్పుడు చూసుకున్నట్టు ఫస్ట్ ఏంది సి, తర్వాత ఏంది ఈ, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత బి. సిఈఏడిబి అనేది ఆప్షన్ ఏడుందో చూద్దాం. సిఈఏడిబి అనేది మొదటి ఆప్షన్ అనేది సరైన సమాధానం అని గుర్తించవచ్చు. ఏంటిది? సిఈఏడిబి. 18వ ప్రశ్న. 19వ ఆసియా క్రీడలలో పతాకాల పట్టికలో మొదటి 4 దేశాలను గుర్తించండి. ఏ భారతదేశం, బి చైనా, సి జపాన్, డి దక్షిణ కొరియా. 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగాయి. 2023 సంవత్సరంలో జరగడం జరిగింది. కాబట్టి మొదటి స్థానంలో ఉన్నది ఏంటిది? చైనా. రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో దక్షిణ కొరియా, 4వ స్థానంలో భారతదేశం. BCDA అని చెప్పవచ్చు. ఇక్కడ BCDA అనేది ఆప్షన్ ఏడున్నది? ఏ కామ బి కామ సి కామ డి, రెండవది ఏ కామ సి కామ బి కామ డి, మూడవది బి కామ సి కామ డి కామ ఏ, నాలుగవది బి కామ డి కామ ఏ కామ సి. సరైన సమాధానం వచ్చి బి కామ సి కామ ఏ కామ డి. ఇక్కడ చూడండి మూడో ఆప్షన్ అనేది మనకు సరైన సమాధానం గుర్తించవచ్చు.
మూడవది ఫస్ట్ చైనా, రెండవది జపాన్, మూడవది దక్షిణ కొరియా, నాలుగవది భారతదేశం. మొదటి వరుస 4 దేశాలు. 15వ ప్రశ్న, కింది వాటిలో ఏ 2 గ్రహాల మధ్య అస్టరాయిడ్స్ ఉన్నాయి? కింది వాటిలో ఏ 2 గ్రహాల మధ్య అస్టరాయిడ్స్ ఉన్నాయి? ఏ కుజుడు బృహస్పతి, బి బృహస్పతి శని, సి శని యురేనస్, డి భూమి అంగారకుడు. కింది వాటిలో ఏ 2 గ్రహాల మధ్య అస్టరాయిడ్స్ ఉన్నాయి? అస్టరాయిడ్స్ అనేవి ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాయి అంటే సరైన సమాధానం వచ్చేసి ఏ కుజుడు బృహస్పతి. ప్రస్తుతం గ్రహాల సంఖ్య ఎంత? 8. సూర్యునికి అతి దగ్గర ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు. 25వ ప్రశ్న, బాచులిజం అను వ్యాధి జూన్ 2024 ఏ దేశంలో వచ్చింది? ఏ అమెరికా, బి జపాన్, సి చైనా, డి రష్యా. ఏ అమెరికా, బి జపాన్, సి చైనా, డి రష్యా. ఏ దేశంలో రావడం జరిగిందంటే డి. సరైన సమాధానం అంటే డి, రష్యా దేశంలో రావడం జరిగింది. బాచులిజం అనేది ఒక రకమైన బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే క్లాస్ట్రిడియం బాచులిజం అనే బ్యాక్టీరియా. వీడియోని చూసిన మిత్రులందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ అనేటివి కూడా పోస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.